తెలుగు సినీ ఇండస్ట్రీ మరో లెజెండరీని కోల్పోయింది. శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. కోలుకుంటారని అందరూ భావించిన పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. కోడి రామకృష్ణ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఇవాళ మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ దాదాపు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. సినీ ఇండస్ట్రీతో కోడి రామకృష్ణకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. దాసరి నారాయణరావే కోడి రామకృష్ణను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఎంతో మంది యువ నటులను కూడా లైఫ్ ఇచ్చారు రామకృష్ణ. హీరోలు అర్జున్, భానుచంద్, సుమన్, బాబు మోహన్, గౌతమి వంటి నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కోడి రామకృష్ణని. కోడి రామకృష్ణ మృతి చెందారన్న విషయం తెలియగానే సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. సినీ కళామ తల్లి ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ స్థానానికి ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ స్థానానికి ఒకటే నామినేషన్ దాఖలైతే పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. నేడు నామినేషన్ ప్రక్రియను ప్రారంభించి 25న ఫలితాన్ని ప్రకటిస్తారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని అసెంబ్లీ వేదికగా ఖండించారు సీఎం కేసీఆర్. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో జవాన్ల మృతికి సంతాపంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీర జవాన్ల త్యాగాన్ని జాతి యావత్తు మర్చిపోవద్దని అన్నారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. పుల్వామా ప్రాంతంలో మన భారత సైనికుల మీద జరిగినటువంటి దాడి అత్యంత అమానుష్యమైనటువంటిది, హేయమైనటువంటిది. ఈ దాడి మన సైనికుల మీద, వ్యక్తుల మీద జరిగిన దాడిగా కాకుండా యావత్ దేశం కూడా సమస్త భారత జాతి పైన, మన దేశం పైన జరిగినటువంటి దాడిగా పరిగణిస్తూ ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడమే కాదు, ఏదో లిప్ సింపతి లాగా మామూలుగా చెప్పడమే కాకుండా మన రాష్ట్ర బాధ్యతగా వారు ఒంటరిగా లేరు, వారి కుటుంబాలు ఒంటరిగా లేరు అని చెప్పడానికి, వారి అమూల్యమైన ప్రాణాలు తిరిగి తెచ్చిచ్చే స్థాయిలో మనం లేకపోయినా ఆ కుటుంబాలను, వారి పిల్లలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత జాతి మొత్తం మీద ఉంది. కాబట్టి మరణించినటువంటి 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి మన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అమర జవాన్లకు వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ నేను ఈ తీర్మానాన్ని. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి కేవలం సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి కాదని, ఇది యావత్ భారతీయులపై జరిగిన దాడి అని అన్నారు సీఎల్పీ నేత మల్లుబట్టి విక్రమార్క. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు మల్లుబట్టి. గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి సమర్థిస్తూ, ఈ జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలో జవానులపైన, సిఆర్పిఎఫ్ జవానులపైన జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి కేవలం సిఆర్పిఎఫ్ జవానులపైన జరిగినటువంటి దాడిగా కాకుండా యావత్ భారతదేశం పైనటువంటి జరిగినటువంటి దాడిగానే సభ యావత్తు కూడా, అట్లా ఈ దేశం కూడా ఆ దిశలోనే ఆలోచన చేస్తూ ఉంది. చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా ఉంది. ఈ దాడిని ఖండిస్తూ అందులో మరణించినటువంటి వీర జవాన్ల కుటుంబాలకి మన ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ, ఏపీకి 10 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి దేవినేని ఉమ. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీ నేతలంతా రాష్ట్రానికి శిఖండిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు దేవినేని ఉమ.
కేంద్రానికి చెందిన సంస్థలే ఏపీకి అవార్డులు ఇస్తుంటే బీజేపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. కేంద్రం చెంబుడు నీరు, పిడికుడు మట్టి మాత్రమే ఏపీకి ఇచ్చిందని చెప్పారు ఉమా. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. జనసేన, వైసీపీలు బీజేపీకి తొత్తులుగా మారాయని టీడీపీ ఆరోపించగా, టీడీపీ జనసేనల మధ్య పొత్తు కుదిరిందని వైసీపీ అంటోంది. ఏపీలో కొన్ని పార్టీలకు తమ పొత్తుల కంటే పక్క పార్టీల వ్యవహారంపై ఆసక్తి ఎక్కువన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పొత్తులపై జనాన్ని కన్ఫ్యూజ్ చేసే పనులు పడ్డాయంటూ టీడీపీ, వైసీపీలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు పవన్. జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో టీడీపీ, వైసీపీలే నిర్ణయిస్తున్నాయని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. కుట్రలో భాగంగానే టీడీపీ, వైసీపీలు రోజుకు ప్రకటన చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేస్తుంటే తప్పుడు ప్రకటనలు చేస్తారంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ విందులో తాను కేసీఆర్తో మాట్లాడితే దాన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు పవన్. జనసేన పార్టీ బీఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాంశీరాం బాటలో నడుస్తుందని, కార్యకర్తలనే తప్ప నేతలు నమ్ముకోవద్దని తేల్చి చెప్పారు పవర్ స్టార్. టీడీపీ, వైసీపీ కుట్రల పట్ల జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దేశాన్ని దోచుకోవడం తప్పితే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం మోడీకి చేత కాదన్నారు రాహుల్ గాంధీ. తిరుపతి సభలో ప్రధానమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారాయన. కాపలాదారుడు దొంగగా మారిపోయాడని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను ఏ శక్తులు అడ్డుకోలేవని, తాము అధికారంలోకి రాగానే 100% అమలు చేసి తీరుతామన్నారు. తిరుపతిలో జరిగిన ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఏ సభకు వెళ్లినా మోడీ టార్గెట్గా ప్రసంగం చేసే రాహుల్ తిరుపతిలోనూ అదే పని చేశారు. ప్రత్యేక హోదాకు లింక్ పెట్టి మోడీపై ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. 5 ఏళ్ల క్రితం తిరుపతి వచ్చి మోడీ అలాంటి హామీ ఇచ్చారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒక్కసారి మాటిస్తే దాన్ని తప్పదన్నారు రాహుల్. రైతు రుణమాఫీ అందుకు సాక్ష్యమన్నారు. పుల్వామా దాడి తర్వాత తన ప్రవర్తనకు మోడీ సిగ్గుపడాలని విమర్శించారు రాహుల్. 6 ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని చెప్పారు. రాహుల్ సభతో ఏపీ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చింది. తిరుపతిలో సభకు ముందు రాహుల్ గాంధీ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అచ్చు తెలుగు కట్టుబడితో తిరుమల కొండ మీద దర్శనం చేసుకున్నారు రాహుల్ గాంధీ. రికార్డు సమయంలో తిరుమల మెట్లెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు ఉదయం 11:50 కలిపిరి కాలిపాటకుండా తన మేనల్లుడు రహేన్ వాద్రాతో కలిసి నడకను ప్రారంభించారు. వడివడిగా అడుగులేసి ఉత్సాహంగా ముందుకు సాగారు. ఒకానొక దశలో ఆయన భద్రతా సిబ్బందితో పాటు మేనల్లుడు రహేన్ కూడా రాహుల్ వేగాన్ని అందుకోలేకపోయారు. శ్రీవారిని మెట్ల మార్గంలో దర్శించుకోవాలనుకునే భక్తులు ఎంతో ఆయాసపడుతుంటారు. కానీ రాహుల్ 1:45 తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం విశేషం. రాహుల్ గెస్ట్ హౌస్కు చేరుకున్న 15 నిమిషాల తర్వాత రైహాన్ వాద్రా చేరుకున్నాడు. అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న రాహుల్ సంప్రదాయ వస్త్రధారణలోకి మారిపోయారు. పంచే, జుబ్బా ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసారం అందజేశారు అర్చకులు. మొత్తంగా రాహుల్ తిరుమల టూర్ సక్సెస్ కావడంతో టీటీడీ భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అర్ధరాత్రి వరకు కసరత్తు చేశారు. కోట్ల కుటుంబం కూడా సైకిల్ ఎక్కుతుండడంతో అన్నింటినీ పరిశీలిస్తూ ఎవరికి ఇబ్బందులు కాకుండా చంద్రబాబు కర్నూలు పంచాయతీని దాదాపు ఒకలికి తెచ్చారు. పత్తికొండ నుంచి ఈసారి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బదులుగా ఆయన కుమారుడు కేఈ శ్యామ్ను బరిలోకి దింపనున్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని డోర్ నుంచి కేఈ సోదరుడు కేఈ ప్రతాప్కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మిగనూరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మరోమారు బరిలోకి దిగనుండగా మంత్రాలయం సీటు తిక్కారెడ్డికి కేటాయించినట్లు తెలిసింది. కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని త్వరలో పార్టీలో చేరనున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని అధినేత ఇప్పటికే ఓ నిర్ణయానికి రాగా ఆలూరు స్థానాన్ని కూడా కోట్ల వర్గానికి ఇవ్వనున్నారు. ఆలూరులో సుజాతమ్మ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరో స్థానమైన కొడుమూరు నుంచి మణిగాంధీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఇక్కడ కూడా కోట్ల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్నూలు, ఆదోని స్థానాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆదోని సీటును మీనాక్షి నాయుడుకి ఇవ్వాలని భావించగా సిట్టింగ్ ఎంపీనైన తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని పుట్టా రేణుక పట్టుపట్టడంతో నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి మరొకరికి ఎమ్మెల్సీ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కర్నూలు అసెంబ్లీ స్థానం కోసం ఎస్వి మోహన్ రెడ్డి, టీజీ భరత్ల మధ్య పోటీ ఉండటంతో దాన్ని పెండింగ్లో పెట్టారు చంద్రబాబు.
నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. నంద్యాల లోక్సభ స్థానానికి ప్రస్తుతం నందికొట్కూరు ఇన్ఛార్జ్ శివానందరెడ్డి పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గౌరు కుటుంబం టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాణ్యం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరు చరిత్కు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, శ్రీశైలం స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలని అఖిలప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, బుడ్డ రాజశేఖర రెడ్డిలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఎవరికనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తనకు నంద్యాల లేదా ఆళ్లగడ్డ టికెట్ ఇవ్వాలని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల కొలిక్కి వస్తే ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని స్థానాలపై అధినేత దృష్టి సారించనున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోపు దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. కర్నూలు జిల్లాలో రాజకీయాలు మరింత హీటెక్కిస్తున్నాయి. మొదటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంది పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుటుంబం. గౌరు చరిత భర్త గౌరు వెంకటరెడ్డి వైఎస్కు అనుచరుడు. 2004 ఎన్నికల ముందు వెంకటరెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ జైలుకెళ్లి పరామర్శించారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. కానీ వైఎస్ హైవేవి పట్టించుకోకుండా వెంకటరెడ్డి భార్య చరితారెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంకటరెడ్డికి ఉన్న కేసులన్నింటినీ కూడా కొట్టివేయించారని విమర్శలు వచ్చాయి. తీవ్ర ఆరోపణలు, విమర్శలు వచ్చిన వైఎస్ కుటుంబంతో పెనవేసుకున్న అనుబంధాన్ని వదులుకోలేదు చరితారెడ్డి కుటుంబం. అందుకే వైసీపీ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంటే నడిచింది. అయితే ఈ మధ్య పాణ్యం నియోజకవర్గంలో జరుగుతున్న వరుస రాజకీయ పరిణామాలతో పార్టీ మారే ఆలోచనలో పడ్డారు గౌరు దంపతులు. గత ఎన్నికలలో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాటసాని వైసీపీలో చేరారు. ఆయన చేరికతో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. పాణ్యం సీటుపై జగన్ తనకు హామీ ఇచ్చారని చెబుతూ కాటసాని కూడా నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఈసారి టికెట్ దక్కదన్న ఆందోళనతో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించుకున్నారు గౌరు దంపతులు. 2-3 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఒకవేళ గౌరు చరితారెడ్డి కుటుంబం పార్టీ మారితే గనక రాబోయే ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చన్న విశ్లేషణ నడుస్తోంది.